ప్రముఖ నటుడు శివాజీ మరోసారి హాట్ కామెంట్స్ తో వార్తల్లో నిలిచారు. మొన్న ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తూ మాట్లాడి సంచలనం రేపిన శివాజీ ఇప్పుడు హీరోయిన్ల డ్రెస్సింగ్ పై సెన్సేషన్ కామెంట్స్ చేశారు. తాను ముఖ్య పాత్రలో నటిస్తున్న దండోరా సినిమా ప్రమోషన్ లో భాగంగా స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు వేసుకునే డ్రెస్సులపై కామెంట్స్ చేసి వివాదానికి తెరలేపారు. సామాన్లు కనిపించేలా డ్రెస్సెస్ వేసుకోవడం అందం కాదంటూ ఫైర్ అయ్యారు. ఇక చీరకట్టు సాంప్రదాయ దుస్తులు మాత్రమే అమ్మాయిలు కనిపించాలని స్పీచ్ ఇచ్చాడు. ఆడదానిలో అమ్మను చూసుకుంటామని, అలాంటి వాళ్ళు చీరకట్టులో కనిపిస్తే ప్రకృతికి అందం వస్తుందని వివరించారు. ఇకనైనా పొట్టి బట్టలు కాకుండా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించాలని సూచనలు చేశారు శివాజీ. తన మాటలు కొంతమందిని నొప్పిస్తాయి, కానీ వాటిని ఫాలో అవుతే బాగుంటుందని కోరారు. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ దేద్రముండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది. లోపల అనలేము. అంటే మళ్ళీ నేను స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది. అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటుంది, ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ. అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది, రష్మిక, చాలామంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం. గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాలా, ఇంతవరకు ఉంటే పర్లా, అది ఇక్కడికి రాకూడదు. నేనేవాళ్ళే కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున పెద్ద పెద్ద వాళ్ళంతా బయలుదేరతారు, మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ అనేది అదృష్టం. ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు. మన గౌరవం ఎప్పుడు పెరుగుద్దంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరిగిద్ది. అందులో ప్రపంచ వేదికల మీదైనా సరే చీరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి. అమ్మాయిలు హీరోయిన్లు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఫాతిమా. తెలంగాణలోని మరోసారి సినీ హీరో నటుడు శివాజీ ఒక్కసారిగా ఒక హాట్ కామెంట్ చేసింది అనుకోవచ్చు. ఇది ఒక పెద్ద చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోసారి హాట్ కామెంట్ చేసినటువంటి శివాజీ ఆడతనం అమల ఉండాలి అంటూ వ్యాఖ్యలు చేస్తూ ఈరోజు తరంలో ఉన్నటువంటి హీరోయిన్లు వేసేటటువంటి డ్రెస్సులు అశ్లీలత కాకుండా దానితో ముడిపడి ఉన్నది అనే విషయాన్ని చెప్తూనే అమ్మ తనాన్ని ప్రతిబింబించేలా చీర కడితే బాగుంటుందనేదే తన అభిప్రాయం చెప్పారు. దీంతో పాటు మరికొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, మరికొంతమంది సినిమాలో హీరోయిన్స్ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు చిన్న బట్టలు కానీ సంబంధించినటువంటి దుస్తులు వేసుకొని రావడం, ఇది అంటే ఆడతనానికి అవమానకరమని అంటూ చెప్పాడు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే అమ్మగా చూస్తాము ప్రతి ఆడపడుచుని, ఆ విధంగా చూడటానికి ప్రకృతిలో ఒక అందమైన తల్లిగా ఉండాలంటే చీర కట్టుకుంటే బాగుంటుందనేదే తన అభిప్రాయంగా చెప్పాడు. సినిమా హీరోయిన్స్ కానీ మరికొంతమంది ఈ విధానాన్ని అవలంబించుకుంటే బాగుంటుంది, కానీ చాలా మంది సౌందర్యాలు కానీ సంబంధించినటువంటి అందగత్తలు కూడా శారీ కట్టుకున్న వారికే అవార్డ్స్ వచ్చాయి. దీనికి సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటే బాగుంటుందంటూ కూడా ఒక్కసారిగా నటుడు శివాజీ పెద్ద ఎత్తున చర్చకు తీసుకున్నటువంటి పరిస్థితి. పొట్టి బట్టలు కట్టడం వల్ల అందహీనులు అవుతారు తప్పితే అందమైన చీరలు కానీ అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ దుస్తులను ధరించినట్లయితే చాలా గౌరవం ఉంటుంది, ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది అనేదే శివాజీ చెప్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఇక భావోద్వేగ ప్రసంగంలో చూస్తూ అమ్మని చీరలో చూడాలనేదే నా యొక్క తాపత్రయం, కానీ నేడు తరం ఆ విషయాలను పక్కదోవ పట్టిస్తుండటంతో ఒక రకమైన ఇబ్బంది కలుగుతుంది. ఈ సినిమా ఫీల్డ్ లో వచ్చే వారికి ఇలాంటి విషయాలని పరిగణలోకి తీసుకొని చీరకట్టు విధానాన్ని అవలంబించుకోవాలనేది శివాజీ చేసినటువంటి ఆ కామెంట్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్.